టీడీపీలో అసంతృప్తులకు వైసీపీ గాలం వేస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసేలా వారిపై ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేసినప్పటికీ టీడీపీ అసంతృప్తులకు మాత్రం ఏదో ఒక తాయిలం ఇస్తామంటూ ఎరవేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దించింది వైసీపీ. టీడీపీ నేతల్ని ఆకర్షించేందుకు జిల్లాల వారీగా వైసీపీ బృందాలు రంగంలోకి దిగాయి. కర్నూలులో 2 రాజకీయ కుటుంబాల్లోని నేతల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోకి రావాలంటూ వాళ్ల ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో జగన్ రాజకీయ సలహాదారు, వైసీపీ ఐటీ విభాగాధిపతి పాల్గొన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టీడీపీ టికెట్ నిరాకరించింది. అయితే ఆయన కుటుంబానికి ఇతర నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించింది. దీంతో ఆయనకు టికెట్ రాలేదు. అయితే కాస్త అసంతృప్తిగా ఉన్న ఆ నేతను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు వైసీపీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా ఆయనను వైసీపీ తరపున పనిచేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానానికి అభ్యర్థిని వైసీపీ కూడా ప్రకటించేసింది. అయితే కేవలం ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేలా ఆ నేతకు ఉన్న అనుచర గణాన్ని ఉపయోగించుకునేలా వ్యూహం రచించింది. అయితే తన కుటుంబంలో ఇద్దరికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చిందన్న విషయాన్ని ఆ నేత వైసీపీ నేతల వద్ద ప్రస్తావించారు. ఎలాగైనా ఆ నేతను ఎన్నికల్లో వాడుకోవాలని ఫిక్స్ అయిన వైసీపీ అగ్రనేతలు ఆయన ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ సహా అనేక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని మరో నియోజకవర్గంలో ఒక కీలక నేత కుమారుడికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ అభ్యర్థి పెదనాన్న మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ బృందం ఆ నేతతో చర్చలు జరిపినట్లు సమాచారం. మీ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చినా టీడీపీలో కొనసాగడం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇలా వైసీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి లక్ష్యం అంతా ఒక్కటే, టీడీపీ అసంతృప్తులకు గాలం వేసి ఎన్నికల్లో వారి ద్వారా లబ్ధి పొందడం. ఇందుకోసం అనేక బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. నామినేషన్ల గడువు పూర్తయ్యేలోగా వలసలకు ప్లాన్ చేసిన వైసీపీ
అందుకోసం ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగింది. తద్వారా టీడీపీని మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ వ్యూహ బృందాల స్కెచ్లు చాలా చోట్ల పనిచేయడం లేదు. ఎందుకంటే వారిచ్చే ఎమ్మెల్సీ హామీలను వైసీపీలో ఉండే నేతలే విశ్వసించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే 200 మందికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారని ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ ధోరణిపై వైసీపీలోనే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. టిక్కెట్లు ఇవ్వడంలో జగన్ అనుసరించిన వ్యూహం వైసీపీలోనే తీవ్ర అలజడి రేపింది. చాలా ప్రాంతాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. వాళ్ళంతా వైసీపీని ఓడించడమే లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో రెబల్స్ను బుజ్జగించలేని నేతలు టీడీపీలోని అసంతృప్తులకు గ్యాలం వేస్తున్నారు. ఇవంతా గమనిస్తున్న నేతలు వైసీపీ నేతల ప్రలోభాలకు చిక్కడం లేదు.